తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మారం మండలంలోని కటికెనపల్లి మేడారం రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మరియు అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ఎస్ పాలకుల అరాచక పరిపాలనకు చరమగీతం పాడే విధంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ బియ్యం అయితే తింటున్నారో రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పంతో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న ప్రయత్నం కూడా చేయలేదని, మన ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని, బట్టి విక్రమార్క గారికి ధర్మారం మండలం పర్యటనలో కూడా సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం, మేడారం గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మేడారం గ్రామ అభివృద్ధికి నా సాయశక్తిలా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కావాలని, బియ్యం కావాలని పోయినాం. ఎవరైనా ఇచ్చిందామా సన్న బియ్యం? మనకు ఇచ్చిందామా ఎవరైనా? ఈ ప్రభుత్వం మనం కోరుకున్న ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు ఇలా సన్న బియ్యం ప్రతి కుటుంబానికి 6 కిలోల చొప్పున ఇచ్చుకుంటూ, కొత్త రేషన్ కార్డు కోసం ఎంతమంది అయితే ఈ గ్రామంలో, ఈ ధర్మాన మండలంలో అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు ఆన్లైన్ ద్వారా. అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా కొత్త రేషన్ కార్డు కూడా నిబంధనలకు అనుగుణంగా కూడా అవి కూడా అమలు చేసే ప్రక్రియ కూడా మొదలవుతుందనే విషయాన్ని కూడా ఈ మేడారం గ్రామానికి ప్రజలకు మరొకసారి మనవి చేసుకుంటూ, మా మేడారం గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నా. ఈ మేడారం గ్రామానికి నేను ఎంత చేసినా చాలా తక్కువ, నేను రుణం తీర్చుకోలేను. ఈ గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు. లక్ష్మణ్ కుమార్ అన్నట్టు నాకు అండగా ఉన్నారు. దయచేసి మీకున్నటువంటి మౌలికమైనటువంటి అనేక రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళ ఇబ్బంది కానీ, అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రభుత్వ పరంగా ఏ పథకం వచ్చినా కూడా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా నా ధర్మపురి నిజంలో 140 గ్రామాలనేమా 140 గ్రామాల్లో పట మొదటి గ్రామం ఏదైనా ప్రభుత్వ పదంగా అమలు చేసే విషయంలో మన సోలార్కి సంబంధించిన ప్రాజెక్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ధర్మారంలో మార్కెట్ ప్రమాణ స్వీకారం వస్తే సోలార్ ప్రాజెక్ట్ మహిళా సంఘాలకు ఇస్తాం. ఎక్కడ ఇవ్వాలంటే ఒకటే మాట చెప్పిన పక్కనండి, సార్ మా మేడారంకి ఇవ్వాలని చెప్పిన. ఇంకా నా మేడారం గ్రామానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రేపు 3 సంవత్సరాల లోపల మీ లక్ష్మణ్ కుమార్ గారు అన్న మీరు ఇచ్చిన మాట మాకు అన్ని పనులు చేసిన విధంగా మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉండే విధంగా నేను కష్టపడి పనిచేస్తానన్న విషయాన్ని మా సోదరి మండలకు, ఈ మేడారం గ్రామ పెద్దలందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి మరి నిన్న సాయంత్రం అనుకున్నాగానే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్థానిక తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, రెవెన్యూ అధికారికి, డిఎస్ఓ గారికి, డిఎం గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఈ మండలంలో దరఖాస్తు పెట్టిన వారికి ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఈ ఇక్కడ గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలు, మా సోదరి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా మేడారం తల్లులు, ఇక గ్రామ పెద్దలు, యువమిత్రులు, వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా మార్కెట్ కమిటీ చైర్మన్, తమ్ముడు స్థానికుడు లింగమూర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా తహసీల్దార్ గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహణ చేసిన వారికి, వారి డిఎస్ఓ గారికి, డిఎం గారికి, ముఖ్యంగా ఏ రోజు కూడా మనం ఊహించలేము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు మార్పు కోరుకొని 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మార్పు కోరుకొని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలందరం కూడా నేను నా ఇంట్లో ఏ భోజనం అయితే ముఖ్యమంత్రిగా నేను చేస్తున్నానో, నా కుటుంబంతో భోజనం చేస్తున్నామో, నా ప్రజలంతా ఆ భోజనం చేయాలని ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతోని
మన ధర్మారం మండలం మేడారం గ్రామం కానీ మన ధర్మపురి నిజం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అందరికీ కూడా ఈ సన్న బియ్య ఒక్కరికి 6 కిలోలు ఒక రేషన్ కార్డు ఒక్కరికి 6 కిలోల చొప్పున నలుగురు ఉంటే 24 కిలోలు ఒక రేషన్ కార్డు మీద. ఆ విధంగా సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మీ అందరికీ తెలుసమ్మా, ఆ రోజు మన కరెంటు బిల్లుకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఇలా పేదవాళ్ళకి సంబంధించిన 200 యూనిట్ల వరకు ఎవరు కరెంటు వాడుకున్నాయి మేడారం గ్రామంలో. ఈ రోజు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టట్లేదు. ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము 200 యూనిట్ల లోపు ఏదైతే కరెంటు వాడుకుంటారో ఆ కరెంటు వాడుకున్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు యొక్క పథకాన్ని అమలు చేస్తూ గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సన్న బియ్యానికి సంబంధించిన విషయాలకు వస్తే ఇక్కడ రేషన్ షాప్ ఉన్నాడు పాత